మహాభారతం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, సోదరా, నీవు ఇంత చేసిన మహాభారతం నుండి మనుషులు ఏం నేర్చుకుంటారు అని బలరాముడు అంటాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, ధర్మరాజులా, జూదం ఆడరాదు, ఒకవేళ ఆడినా గాని ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా మాట ఇయ్యరాదు, మరియు స్నేహం చేయరాదు. ధృతరాష్ట్రుడిలాగా కొడుకులు ఏ తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరరాదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వరాదు. దుర్యోధనుడిలా పరాయి వాళ్ళ మాటలు అస్సలు నమ్మరాదు. పాండురాజులాగా కామవాంఛతో ఉండరాదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా మాటియ్యరాదు. దుశ్శాసనుడిలా ఆడవారి శీలాన్ని అవమానించరాదు. అశ్వత్థామలాగా గర్భాన ఉన్న శిశువును చంపరాదు. గాంధారిలా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేసినా చూస్తూ ఉండరాదు. ద్రోణాచార్యుడిలా ఎవరు ఏం చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్తాడు.